హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డి 11 ఎగ్జామ్లో భాగంగా మ్యాథమెటిక్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, a మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ క్యూబ్ బై 3 ఇంటూ ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ చూడగానే మనము ఈ క్యూబ్ రూట్ ఇవన్నీ ఈ క్యూబ్స్ అన్నీ మనం సాల్వ్ చేయాలేమో అని అనుకుంటాము. చాలా సింపుల్ విషయము. మనకి 10th క్లాస్లో ఒక ఐడెంటిటీ ఉంది. ఇఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అనేటువంటి ఒక ఐడెంటిటీ మనకుంది. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏ మైనస్ బి ఉంది, అలాగే బి ప్లేస్లో బి మైనస్ సి ఉంది, సి ప్లేస్లో సి మైనస్ ఏ ఉంది. సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి 0 కావాలి కదా, ఈ ఐడెంటిటీ సాటిస్ఫై అవ్వాలంటే. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, సో ఇది 0 అవుతుందో లేదో చూడండి. ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయింది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయిపోయింది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3abc అవుతుంది. సో ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి పదము డినామినేటర్లో కనుక తీసుకెళ్తే ఇచ్చినటువంటి వాల్యూ దేనికి సమానం అవుతుంది, 1కి సమానం అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 1 ఏది మనకి ఆప్షన్ సి. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.